హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు జొన్న దోస చేసుకుందాము. ఈ జొన్న దోస అనేది మన నార్మల్ దోస లాగానే ఉంటుందండి. టేస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో, ఈ దోస బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ దోస బ్యాటర్ అనేది ఎలా చేసుకోవాలనేది మన ఛానల్‌లో లాంగ్ వీడియో ఉంది. కింద టైటిల్ దగ్గర లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి చూడండి. సో, ఇలా దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్‌కి ఆయిల్ అప్లై చేసుకొని మన నార్మల్ దోస ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మీకెంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చండి. తర్వాత మీకు కావాల్సిన దోస వేసుకోవచ్చు. ఎగ్ దోస, మసాలా దోస, కారం దోస అలా మీకు నచ్చిన విధంగా వేసుకొని 2 సైడ్స్ కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. కానీ మన నార్మల్ దోస కన్నా ఈ దోస అనేది కొంచెం టైం పడుతుంది. దోస కాలడానికి అంతే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేనిక్కడ చింతపండు కారంతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కారంతో సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.